ఈ ఏడాది ఇండియా సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఏంటి అంటే అందరూ కాంతారా 2 పేరు చెబుతారు. ఈ చిత్రం సరాసరి 850 కోట్ల వసూలను కొల్లగొట్టింది. నిన్నటి వరకు కాంతారా రికార్డు పదిలంగానే కనిపించింది. కానీ నిన్నటి నుండి కాంతారా రికార్డ్ సేఫ్ కాదని అర్థమైంది. అదెలా అంటే అదే ధురంధర్ వల్ల. నిన్న ఒక్కరోజే ఈ చిత్రం హిందీలో 35 కోట్లు రాబట్టింది. ట్రెండ్ ఇలాగే కొనసాగితే కాంతారా కలెక్షన్స్ రికార్డ్ డేంజర్లో పడినట్లే కదా. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది ధురంధర్. మొదటి వారం కలెక్షన్స్ సాధారణంగానే కనిపించాయి. కానీ రెండో వారం మాత్రం ధురంధర్ దూకుడు మామూలుగా లేదు. నిన్న ఒక్కరోజే హిందీ ఇండస్ట్రీలో 35 కోట్లు రాబట్టింది ధురంధర్ వర్కింగ్ డే. పైగా శుక్రవారం ఇలాంటి కలెక్షన్స్ అంటే వీకెండ్ దాటితే ఈ సినిమా కలెక్షన్స్ ఎంత అనేది ఊహించడమే కష్టంగా ఉంది అంటున్నారు ట్రేడ్ పండితులు. సినిమా రిలీజ్ అయిన రెండవ శుక్రవారం అత్యధిక వసూళ్ల రికార్డు పుష్ప 2 హిందీ వర్షన్ పేరు మీద ఉంది. ఈ చిత్రం దాదాపు 28 కోట్లు రాబట్టింది. అంతకుముందు చావా 24 కోట్లు కొల్లగొట్టింది. కానీ ధురంధర్ ఏకంగా 34 కోట్లు రాబట్టింది. పుష్ప 2 రికార్డు బద్దలు కొట్టింది. ధురంధర్ కలెక్షన్ల తుఫాను ఇలాగే కొనసాగితే మాత్రం ఈ సినిమా ఇయర్స్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కాంతారా చాప్టర్ 1 వసూళ్లను బద్దలు కొట్టే అవకాశాలు ఉన్నాయి. కాంతారా చాప్టర్ 1 కలెక్షన్స్ దాదాపు 850 కోట్లు. ఇప్పుడు ధురంధర్ మండే వరకు 500 కోట్ల మార్క్ దాటే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే మరికొద్ది రోజుల్లోనే ఒక్క హిందీ వర్షన్ తోనే ధురంధర్ కాంతారా 2 రికార్డ్స్ ను బద్దలు కొట్టే అవకాశాలు ఉన్నాయి. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న వారణాసి 2027లోనే విడుదల కానుంది. అయితే మహేష్ అప్పుడే వారణాసి తర్వాత చేయాల్సిన ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకోసం మహేష్ కాకుండా మరొకరు రంగంలోకి దిగారు. స్టార్ డైరెక్టర్తో స్టోరీని ఫైనల్ చేస్తున్నారు. గతేడాది సంక్రాంతికి గుంటూరు కారం రిలీజ్ చేశాడు మహేష్ బాబు. మళ్ళీ 2027లోనే కొత్త సినిమా రిలీజ్ అంటున్నాడు. అంటే మరో 2 ఏళ్లు వెయిట్ చేయాలి. దీంతో ఫ్యాన్స్ ఫ్రస్ట్రేట్ కాకుండా వారణాసి తర్వాత బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ ని లైనప్ లో పెట్టాలనే ప్లాన్ లో ఉన్నాడు. ఇందుకోసం పలువురు దర్శకులని సంప్రదిస్తున్నాడు. ఇందులో యానిమల్ మేకర్ సందీప్ వంగా కూడా ఉన్నాడు. నిజానికి సందీప్ వంగా గతంలోనే మహేష్ బాబు కోసం ఒక స్టోరీని రెడీ చేశాడు. ప్రస్తుతం అదే స్టోరీని ఫైనల్ చేసేందుకు నమ్రత రంగంలోకి దిగిందని ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి. కొద్ది రోజులుగా మహేష్ కొత్త స్టోరీ సందీప్ వంగాతో నమ్రత డిస్కషన్స్ జరుపుతోందట. వన్స్ స్టోరీ లాక్ అయితే మహేష్ కు ఫైనల్ నరేషన్ ఇచ్చి మూవీని అనౌన్స్ చేస్తారట. రాజమౌళితో మూవీ తర్వాత ఎలాగూ సెంటిమెంట్ వెంటాడుతుంది. దాన్ని దాటాలంటే అందుకు ఒకే ఒక దర్శకుడు సందీప్ వంగా అయితే కరెక్ట్ అనేది ప్రిన్స్ ప్లాన్. ప్రస్తుతం సందీప్ వంగా రెబల్ స్టార్ హీరోగా స్పిరిట్ ని తెరకెక్కిస్తున్నాడు. ఆ తర్వాత యానిమల్ సీక్వెల్ తెరకెక్కిస్తాడు. ఆ తర్వాతే మహేష్ తో సందీప్ వంగా మూవీ ఉండనుంది అనేది సమాచారం. మొత్తం 4 సినిమాలంటూ 2 సినిమాలతోనే ఫస్ట్ స్టోరీ అంతా సరిపెట్టారు. మిగతా 2 సినిమాలు ఏంటి అంటే కాస్త హిస్టరీ తిరిగేస్తే ఆ విషయం మీకు ఇట్టే అర్థమైపోతుంది. గతంలో సంక్రాంతికి వచ్చి హిట్ కొట్టిన హీరోలు మళ్ళీ పొంగల్కు రావాలనుకుంటున్నారు. ఒకరు స్టార్ హీరో, మరొకరు యంగ్ హీరో. 2016 సంక్రాంతికి సోగ్గాడే చెన్నినాయన, 2022 పొంగల్కు బంగారాజు, లాస్ట్ ఇయర్ పతంగుల పండక్కి నాసామిరంగా, 2027 సంక్రాంతికి మాత్రం తన 100వ సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్నాడు నాగార్జున. సీనియర్ స్టార్ నాగార్జున తన కెరీర్ లో మైల్ స్టోన్ మూవీ షూటింగ్ ను స్టార్ట్ చేశాడు. ఓ తమిళ దర్శకుడు కింగ్ 100వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అయితే ఇది పాన్ ఇండియా చిత్రం, పైగా పూర్తి స్థాయి యాక్షన్ చిత్రం. అందుకే వచ్చే ఏడాది అంతా తెరకెక్కించి తనకెంతగానో కలిసొచ్చిన 2027 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నాడు నాగ్. గత ఏడాది సంక్రాంతికి హనుమాన్ అనే చిన్న చిత్రంతో పాన్ ఇండియా హీరోగా మారాడు తేజ సజ్జా. మిరాయ్తో కూడా మెప్పించాడు. ప్రస్తుతం జాంబిరెడ్డి సీక్వెల్లో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ మూవీని కూడా 2027 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నాడట తేజ. సంక్రాంతి అనగానే మీరింకా 2026 దగ్గరే ఉన్నారా? అయితే మీరు ఇంకా అప్డేట్ కాలేదని అర్థం. ఎందుకంటే టాలీవుడ్ హీరోలు ఆల్రెడీ 2027 సంక్రాంతికి ఖర్చీఫ్ వేసే పనిలో పడ్డారు. చెబితే నమ్మరు కానీ ఆల్రెడీ 4 సినిమాలు 2027 పొంగల్ టార్గెట్గా షూటింగ్ స్కెడ్యూల్స్ ప్లానింగ్లో ఉన్నాయి. ఇంతకీ ఏంటా సినిమాలు చూద్దాం రండి. వచ్చే సంక్రాంతికి మొత్తం 7 సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఇందులో 5 తెలుగు చిత్రాలు, 2 తమిళ చిత్రాలు ఉన్నాయి.
కానీ 2027 సంక్రాంతికి ఈ కౌంట్ పెరిగే అవకాశాలున్నాయి. ఎందుకంటే 2026 రాకముందే 2027 సంక్రాంతికి రావాల్సిన సినిమాలు డిసైడ్ అయిపోతున్నాయి. ఇందులో మొదటి సినిమా బాబీ దర్శకత్వంలో చిరు నటించే చిత్రమని సమాచారం. బాబీ చిరు కాంబినేషన్ లో వచ్చిన వాల్తేరు వీరయ్య చిత్రం 2023 సంక్రాంతికి రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయింది. అందుకే సేమ్ కాంబోలో సినిమాను మళ్ళీ 2027 సంక్రాంతికి రిలీజ్ కు టార్గెట్ చేస్తున్నారు. పైగా బాబీకి సంక్రాంతి సీజన్ బాగానే కలిసొచ్చింది. ఈ ఏడాది సంక్రాంతికి డాకును రిలీజ్ చేశాడు. ఇక సంక్రాంతి అనగానే రావిపూడి సినిమా ఉండాల్సిందే. వచ్చే సంక్రాంతికి చిరు చిత్రం రిలీజ్ చేస్తున్నాడు. ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నాడు. సమ్మర్ లో త్రివిక్రమ్ మూవీ కంప్లీట్ కాగానే వెంకీతో మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం షూటింగ్ స్టార్ట్ కానుందని సమాచారం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.